నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకుని లాభాల పంట పండించే లాంగ్ టర్మ్ స్టాక్స్ పిక్ చేయండి. మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్. ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్టులంతా మీ దగ్గరికే వస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. ఏప్రిల్ 15వ తేదీన శనివారం. వేదిక వి కన్వెన్షన్, బెన్ సర్కిల్, విజయవాడ. వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నష్టాలతో ప్రారంభమైంది. సుమారుగా ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సీ నిఫ్టీ. సెన్సెక్స్ మాత్రం ఫ్లాట్గా కనిపిస్తుంది, ఒక 24 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మేబీ ఇవాళ 30,000 మార్కుని టచ్ చేస్తుందా, టచ్ చేసి క్లోజ్ కాగలుగుతుందా సెన్సెక్స్? అది నిన్న జస్ట్ అలా టచ్ అండ్ గోలాగా 30,000 మార్కును టచ్ చేసి మళ్ళీ వెనక్కి రావడం చూసాం. సో సెన్సెక్స్ సంబంధించి 30,000 మార్క్ అనేది ఒక కీ లెవెల్గా మనం, అంటే టెక్నికల్స్ పరంగా కానీ ఇతరత్ర కానీ 30,000కి ఎటువంటి ప్రాధాన్యం లేదు. కాకపోతే అదొక సైకలాజికల్, ఒక ఎమోషనల్. అంటే మేము ఆ రోజుల్లో 70లో 100 పాయింట్ల దగ్గర ప్రారంభమైందండి, అక్కడ నుంచి 300 రెట్లు పెరిగి ఇప్పుడు 30,000కి చేరింది. ఇలా మనం అనుకుని తృప్తి పట్టడానికి ఒక రీజన్ అది అంతవరకు. అంతేగాని అదర్వైజ్ సెన్సెక్స్కి 30,000 మార్క్కి ఎటువంటి ప్రాధాన్యం లేదు ఇప్పుడున్న టెక్నికల్స్ పరంగా చూస్తే. సో ఏబీ మనీ నిన్న కూడా ఇది పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ వస్తుంది అన్న వార్తలతో ఏబీ మనీ నిన్న అప్పర్ సర్క్యూట్ టచ్ చేయడం చూస్తే ఇవాళ కూడా ఒక 20% అప్పర్ సర్క్యూట్ దగ్గర కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 8 రూపీస్ పెరిగి 47.55 దగ్గర. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన చిన్న కంపెనీల షేర్లలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు వ్యక్తం అవుతుంది. ఏబీ మనీ కావచ్చు, ఇండియా బుల్స్ వెంచర్స్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ జరుగుతోంది. వీటన్నిటి కూడా భవిష్యత్ విస్తరణకు సంబంధించి చాలా అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమానిటైజేషన్ తర్వాతి రోజుల్లో కనిపిస్తున్నాయి. సో అవి పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన కార్యకలాపాలు కావచ్చు, వీటికి మంచి పొటెన్షియల్ ఉంది అన్న ఉద్దేశంతో ఈ స్టాక్స్లో బయింగ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ పెద్ద గ్రూప్స్ నుంచి ఉన్న ఇటువంటి ఫైనాన్స్ కంపెనీస్ షేర్లను ఒకసారి కన్నేసి ఉంచడం మంచిది. అలాగే ఇవాళ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కువగా మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నిన్నట్లాగానే. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈ మధ్య మనం చాలా ట్రేడింగ్ యాక్టివిటీ చూస్తూ ఉన్నాం. సో ఇక ఈమెయిల్ సందేహాలను మళ్ళీ చదవటం ప్రారంభిస్తున్నాను. రామకృష్ణ మెయిల్ పంపించారు. ఐపీఓస్లో అప్లై చేస్తున్నారే కానీ ఏమీ రావడం లేదు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ మాత్రం అలర్ట్ అయిందట. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏదైనా ట్రిక్స్ ఉన్నాయా? నో అండి, ట్రిక్స్ అనేది ఏం లేదు. ఒకటే ఏంటంటే మంచి ఐపీఎస్ వస్తున్నాయి అండ్ సబ్స్క్రిప్షన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చాలా హెవీగా జరుగుతుంది. ఈవెన్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీకు అలాట్మెంట్స్ అనేది రావట్లేదండి. బట్ ట్రిక్స్ కానివ్వండి లేకపోతే మ్యానిపులేషన్ అటువంటిది ఏమీ ఉండదు. దిస్ కంప్లీట్లీ ర్యాండమ్ పికింగ్ బై కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కాబట్టి డెఫినెట్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. సో యూఆర్ నాట్ లక్కీ, సో యూఆర్ నాట్ గెటింగ్ అండి, దట్స్ ద ఓన్లీ థింగ్. సో మనం ఈ వ్యవస్థ మీద కానివ్వండి ఒక సిస్టమ్ మీద డౌట్ చేసే పరిస్థితి మాత్రం లేదు. ఇన్ కేస్ కొద్దిగా మీరు ఎక్కువ కూడా అప్లై చేయొచ్చండి, మల్టిపుల్ అప్లికేషన్స్ మీ దగ్గర. ఒకవేళ డిఫరెంట్ డీమాట్ అకౌంట్స్ మీ ఫ్యామిలీలోనే ఉంటే యూ కెన్ ట్రై డిఫరెంట్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఆర్ యూ కెన్ ఈవెన్ గో, అంటే మీకు లోన్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ ఆల్సో గివింగ్, కొద్దిగా పెద్ద అప్లికేషన్స్ కూడా వేయచ్చు. బట్ నో మ్యానిపులేషన్ ఆర్ నో ట్రిక్స్ అప్లైడ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులు, పెద్ద ఫ్యామిలీ ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. మీ ఇంట్లో ఒక 6 సభ్యులు ఉన్నారనుకోండి, 6 పేర్ల మీద మీరు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. సో 6 అప్లికేషన్స్ మీరు వేయచ్చు ఐపీఓ వచ్చినప్పుడు. సో 6 అప్లికేషన్స్లో ఒకదానికైనా అదృష్టం బాగుంటే అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడం మినహా వేరే ఏ ఇతర చిట్కాలు లేవు, ఏ ఇతర ఉపాయాలు కూడా లేవు. కాబట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ప్రస్తుతం ఉన్న తరుణంలో. ఎందుకంటే హ్యూజ్ లిక్విడిటీ డ్రైవ్ చేస్తుంది బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్స్ని. సంతోష్ కుమార్ అడుగుతున్నారు, డెక్కన్ సిమెంట్స్ ఇప్పుడున్న రేట్లో కొనుక్కోవచ్చా? అంటే ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 1 year ప్లస్ వ్యూ తప్పకుండా కొనొచ్చండి. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ షేర్స్, ఎస్పెషలీ ఫండమెంటల్స్ పరంగా కెపాసిటీ పరంగా చూస్తే మన ఏపీకి చెందిన కంపెనీలో
డక్కన్ సిమెంట్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ చేసినా కానీ లాస్ట్ 5 to 10 yearsలో ఈక్విటీ మాత్రం పెంచలేదు. ఇట్స్ అ వెరీ స్మాల్ ఈక్విటీ కాబట్టి కొద్దిగా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, అది గమనించండి. మీకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఊరికనే చేంజ్ చేసి హయ్యర్ ప్రైస్లో కొనొద్దు. ఎందుకంటే బై సెల్ స్ప్రెడ్ కూడా చాలా కూడా, అంటే డిఫరెన్స్ బిట్వీన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే స్ప్రెడ్ అంటే. సో అది గమనించి డెఫినెట్లీ మీరు 2 price points వాట్ 3 to 5 and 5 to 7% కరెక్షన్ వచ్చిన సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఫర్ ద నెక్స్ట్ 1.5-2 years. బెంగళూరు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, త్రినాథ్ ఆర్ శ్రీనాథ్. హలో హలో, అడగండి త్రినాథ్. సార్ ఇప్పుడు వేదాంత షేర్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడు ఉండే మూమెంట్లో? ఎందుకు వేదాంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లాస్ట్ 1 yearలో బాగా రిటర్న్స్ ఇచ్చిందనా? అవును సార్. సో లాంగ్ టర్మ్ తీసుకున్నాము, ఒక 6 months to 1 year పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. సో అదే టైంలో ఇందాక ఒక కాలరు డివిడెండ్ అనౌన్స్ చేశారు అన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఓకే, సో అందుకు ఇది ఏమన్నా బెటర్ టైమా వేదాంత మీద ఇన్వెస్ట్ చేయడం అని ఒక డౌట్ సార్. అంటే మెటల్స్ యాజ్ ఎ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు లాస్ట్ 1 yearలో. సో మెటల్ సెక్టర్లో టాప్ గెయినర్ వచ్చేసి మనకు వేదాంత, కిందాలకు వేదాంత, ఈ రెండు కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 1 yearలో మీరు అన్నట్లుగా. ఇప్పుడు ఒక స్పెషల్ డివిడెండ్ ఉంది, అలాగే కెయిన్ వేదాంత మెర్జర్కి మేబీ ఎక్కువ టైం పట్టే అవకాశం కూడా లేదు, అది కూడా ఒక ఫ్యాక్టర్. సో కెయిన్ వేదాంత మెర్జర్ తర్వాత ఇది ఒక పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. గతంలో కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించిన క్రెడిబిలిటీ ఇష్యూస్ అవి ఉండేవి, ఇప్పుడు కొద్దిగా అవన్నీ కూడా కన్సర్న్స్ అని తగ్గుముఖం పట్టాయి. సో ఇట్ ఈస్ రీరేటెడ్ నౌ. వేదాంత ఫండమెంటలీ ఇట్స్ ఏ నోకే కైండ్ ఆఫ్ ఏ కంపెనీ. సో మీరు రికమెండ్ చేస్తారా? ప్యూర్ ప్లే డివిడెండ్కి అయితే కాదండి, 6 months to 1 year అన్నారు. బట్ మీరు ఒక లాస్ట్ ఫ్యూ డేస్లో మనం గమనిస్తే హిందుస్థాన్ జింక్ వాళ్ళు 27 rupees 50 paisa మనకి డివిడెండ్ ఇచ్చిన స్పెషల్ డివిడెండ్, అది కూడా మళ్ళీ సేమ్ గ్రూప్కి చెందండి. అది నెక్స్ట్ డే 36 rupees డౌన్లో ఓపెన్ అయింది. బట్ డివిడెండ్ కాకుండా డివిడెండ్ ముందే కొనండి, బట్ యూ అట్లీస్ట్ హ్యావ్ ఏ 1.5 to 2 year వ్యూ. ఎందుకంటే 6 months అంటే ఇన్ కేస్ ఓవరాల్ మెటల్ ప్యాక్ బాగా పెరిగింది కాబట్టి కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందండి. ఈ కారణం వలన డివిడెండ్ పక్కన పెట్టండి. డివిడెండ్ ఈజ్ గుడ్, పోస్ట్ డివిడెండ్ ఆల్సో ఇఫ్ ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు డూ వెల్, తప్పకుండా మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా వస్తుంది కాబట్టి ఒక 2 price pointsలో ఇప్పుడు కొనండి. ఇన్ కేస్ యూ గెట్ ద డివిడెండ్ అండ్ పోస్ట్ డివిడెండ్ మీకు మంచి ప్రైస్ పాయింట్లో ఉన్న ఇట్స్ గుడ్, అది మీ బెనిఫిట్ అనండి. అక్కడ ఏదైనా డిప్ వస్తే కూడా మీరు అంటే నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రికార్డ్ డేట్, కొద్దిగా 31st March రిజల్ట్స్ అయినాక డిప్ వస్తే కూడా సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఇఫ్ యూ గెట్ 10-12% ప్రాఫిట్ దెన్ యూ కెన్ బుక్ ఇట్ దేర్. అమర్నాథ్ లైన్లో ఉన్నారు, తర్వాత కాలర్. హలో హలో అమర్నాథ్, అడగండి. ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ఒక న్యూస్ వచ్చిందండి, ఇది 6% బుల్లింగ్ మోర్ ఆన్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపేర్ టు మారుతి సుజుకి అని చెప్పేసి. సో మహీంద్రా ఈ రేట్లో బై చేయొచ్చా? అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ పెడ్లైట్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఒకవేళ బై చేయాలంటే ఈ రోజు చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేసి నెక్స్ట్ వీక్ బై చేయాలా, ఈ రోజు బై? ముందు అభినందించాల్సిన విషయం ఏంటంటే మీరు చదువుతున్నారు చక్కగా, దినపత్రికలు, మ్యాగజైన్లు, ఫైనాన్షియల్ రంగానికి చెందినవి చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. అలాగే మీరు అన్నట్లుగా మారుతి సుజుకి బాగా పెరిగిపోయింది, M&M ఇంకా అంత పెరగలేదు కాబట్టి మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఎకనామిక్ టైమ్స్ రికమెండేషన్. సో M&M ఇక్కడ టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? M&M ఫస్ట్ పాయింట్ అంటే బాగా పెరగలేదని, అయితే అట్ ద సేమ్ టైం టెక్నికల్గా అంత స్ట్రెంత్ అయితే M&Mలో లేదండి కంపేర్ టు అదర్ ఆటోమొబైల్ స్టాక్స్లో. ఎందుకంటే ఇది ఒక 1 year రేంజ్గా చూసుకుంటే 1140 నుంచి 1500 రేంజ్లోనే ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ కూడా సైడ్ వేస్లో ఉంది. అయితే మార్కెట్స్ ఇటువంటి టైంలో ఎందుకంటే అన్ని స్టాక్ పెరిగిపోయి వాల్యుయేషన్స్ ఏవి అట్రాక్టివ్ ఉన్నాయో అటువైపు మనీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మహీంద్రా పెరగడానికి కూడా అవకాశం ఉందండి. అయితే పెద్దగా కంపేర్ చేయలేం మిగతా అదర్ ఆటోమొబైల్తో బాగా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే మీరు స్లోగా ఈవెన్ కరెక్షన్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేయదండి. కాబట్టి స్లోగా 1-2 రోజులు ఆగి మీరు దీన్ని లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేసుకోవచ్చు. తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి అడిగారండి. ఇది ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉందండి. ఇది చాలా డౌన్ ట్రెండ్ నుంచి మనకి చూస్తే ఒక టైంలో 570 లెవెల్స్కి వచ్చి పిడిలైట్ 570, 560 ఆ లెవెల్స్ నుంచి ఇప్పుడు నాన్ స్టాప్గా పెరిగింది. కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చండి. ఇది 720, 740 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. దీన్ని కూడా మీరు ఒక కరెక్షన్లో బిలో 700 వచ్చినప్పుడు దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి పిక్ చేసుకోవచ్చు. పిడిలైట్ ఈజ్ ఆల్సో అనదర్ కన్జంప్షన్ స్టోరీ. సో కన్జ్యూమర్ డ్రివెన్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పిడిలైట్
మార్కెట్ లీడర్, వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ దట్ సెగ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ లీడర్ కూడా కాదు, ఇట్ హెస్ గాట్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది మార్కెట్ షేర్. సో డెఫినెట్లీ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. రమేష్ హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి సార్. నా దగ్గర మహీంద్రా అండ్ మహీంద్రా 100 షేర్స్ ఉన్నాయండి. అబౌట్ 13% లాస్ లో ఉన్నాయండి, అంటే 20,000 అండి. అలాగే అశోక్ లైలాండ్ ఏమో 28% ప్రాఫిట్స్ ఉన్నానండి, 500 షేర్స్ ఉన్నాయండి. మరి మీరు ఇందాకన్నారు అశోక్ లైలాండ్ కన్నా ఎంఎం బాగుంది, మరి లాస్ రికవర్ చేసుకోవడానికి కోసం తక్కువ రేట్లో ఉంది కదా, ఎవరేజ్ చేసుకోవడానికి అశోక్ లైలాండ్ సేల్ చేసి దాంట్లోకి వచ్చేయమంటారా, ఏం చేయమంటారా చెప్పండి సార్ లాంచ్ చేయడం కోసం. అప్పుడు ఇది పెరిగి అది తగ్గుతుంది, సరిపోతుంది. అలాంటి పని చేయకండి. మనం ఊహించలేమండి ఏ స్టాక్ ఏ రోజు ఎలా బిహేవ్ చేస్తుందని. ఓకే అండి, మంచిదే, మీరు అశోక్ లేలాండ్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రాకి వచ్చేయండి అని వెంటనే సలహా చెప్పడం సులభమే, కానీ తర్వాత ఇది పెరిగి అది తగ్గితే కష్టం అవుతుంది. అందుకని మనం చెప్పింది అండి, స్టాండ్ అలోన్గా మహీంద్రా అండ్ మహీంద్రా విల్ అవుట్ పెర్ఫామ్ అన్న ఒక మే అవుట్ పెర్ఫామ్ విల్ అనేది కూడా మళ్ళీ అనకూడదు. మనం ఇంగ్లీష్లో డెఫినేటివ్ టెన్స్ మనం వాడకూడదు. సో మే అవుట్ పెర్ఫామ్ అన్న ఉద్దేశం చెప్పడం జరిగింది. సో మీరేమన్నా దట్స్ గుడ్ అండి. అంటే మీరు చెప్పింది ఇట్ వాజ్ వెరీ ప్రిసైజ్ అండ్ వెరీ అఫర్మేటివ్. అశోక్ లేలాండ్ ఈజ్ ప్యూర్ ప్లే ట్రక్స్ అండి. మహీంద్రా అండ్ మహీంద్రా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ అండి. అంటే రైట్ ఫ్రమ్ heavy duty trucks to passenger vehicles to also tractors lo they are number 1 and tractor sales figures chusam manam chaala strong unnai kabatti mee daggara already unnai అందులో స్వల్పంగా లాస్ లో ఉన్నా అంటున్నారు. ఏదైతే కంపెనీ మార్కెట్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారో అందులో లాస్లో ఉన్నారు కాబట్టి అది ఉంచండి. అండ్ అశోక్ లేలాండ్లో మీరు 28% ప్రాఫిట్లో ఉన్నారు. సో డెఫినెట్లీ వర్స్ట్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ అయిపోయింది, బట్ స్టిల్ మీరు ప్రాఫిట్స్ ఉన్నారు. రైట్ బోత్ ఆఫ్ దెమ్ అండి, ప్రస్తుతం ఉంచండి, షిఫ్ట్ మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్త మోడల్స్ చాలా రాబోతున్నాయి మార్కెట్లోకి. అండ్ దే ఆర్ నౌ గెయినింగ్ సమ్ మార్కెట్ షేర్. ఇంతకుముందు వాళ్ళ మోడల్స్ అంతగా గొప్పగా సక్సెస్ కాలేదా, ఎక్స్యూవీ కానీ లేకపోతే జైలో కానీ ఇటువంటివి. సో బట్ నౌ దేర్ న్యూ మోడల్స్ హ్యావ్ గాట్ మోర్ పొటెన్షియల్ టు బ్యాక్ ది మార్కెట్ షేర్. అందుకనే మహీంద్రా అండ్ మహీంద్రా మీద మళ్ళీ కొద్దిగా హోప్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి మార్కెట్స్లో. తర్వాత మెయిల్ కట్టా సోము పంపించారు. అరవిందో ఫార్మా 700 రూపాయల్లో తీస్తున్నారట. నెక్స్ట్ 6 monthsలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండవచ్చు? అరవిందో ఫార్మా అంటే ఉన్న ఫార్మాలో పర్లేదండి, అంటే ఒక లెవెల్ దాటి బిలో అయితే రావట్లేదు. కాబట్టి 660 ఆ లెవెల్కి రావడం, బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. ఓవరాల్ సెక్టర్ పరంగా చూసుకుంటే ఫార్మాలో అంతా ఎంకరేజింగ్గా లేదు, ప్రస్తుతము మూమెంటం అయితే లేదు. కాబట్టి నెక్స్ట్ 6 months కూడా ఇదే విధంగా రేంజ్లోనే ఉంటుందండి. 660, 640 డౌన్ సైడ్, అప్ సైడ్ చూసుకుంటే 760 ఆ లెవెల్ దాకా 100 రూపాయల రేంజ్లో ఉంటుంది. కాబట్టి మీరు నెక్స్ట్ 6 months కోసం మీరు దీంట్లో 700, 720, 740 ఆ రేంజ్కి వస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమని చెప్తారు. తర్వాత మెయిల్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ సీతారాం అడుగుతున్నారు. గోడ్రేజ్ ప్రాపర్టీస్ అండ్ హెచ్ఎస్ఐఎల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ అండి, బోత్ ఆర్ గుడ్ చాయిసెస్. అండ్ ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్. అండ్ వాళ్ళది బీకేసీ అంటారండి, బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో. రెస్ట్ ఆఫ్ ఇట్ లాస్ట్ 2 yearsలో వాళ్ళు స్ట్రాంగ్గా మానిటైజ్ చేశారు. అది అందులో ఇంకా కూడా స్వల్పంగా మిగిలి ఉంది. అది వచ్చిన తర్వాత వాళ్ళ డెడ్ బర్డెన్ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే కాకుండా వాళ్ళ బిజినెస్ మోడల్ కూడా దే గో ఫర్ డెవలప్మెంట్ అండి. అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్, మంచి పెడిగ్రీ నుంచి వస్తుంది. సో యూ కెన్ డెఫినెట్లీ గో అడ్ అండ్ బై. తర్వాత ఓంకార్ అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ ఫీచర్స్ ఉన్నాయి, సెల్ చేశారు 1535లో. అలాగే 1550 కాల్ కొన్నారు 41 రూపీస్లో. ఏం చేయాలి దీన్ని? చూడండి, మీరు హెడ్జింగ్లో ఉన్నారండి. ఆల్రెడీ కాల్లో మీరు ఇందామని కాల్లో ఉన్నారు, ప్రాఫిట్లో ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ఒకసారి కాల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఒక డిప్ రావడానికి అవకాశం ఉందండి. బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది, ఎందుకంటే కంటిన్యూగా ఎక్కువ లాంగ్స్ బిల్డ్ కావడం వల్ల కూడా ఒక లాంగ్ అన్వైండింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు. కాబట్టి అదే కానీ వస్తే మాత్రం ఇది మళ్ళీ 1540 ఆ లెవెల్స్కి రావచ్చు అండి. 1540 ఆ లెవెల్ కానీ బ్రేక్ కాకుండా ఉంటే మీ షార్ట్ని అక్కడ క్లోజ్ చేసేయండి. ఒకవేళ 1540 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే రానున్న రోజుల్లో 1524 దాకా రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ లాంగ్ని అంటే మీ కాల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో చాలా మ్యూచువల్ ఫండ్స్ మనకు న్యూ హైస్, జస్ట్ స్టాక్స్ మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్స్ కూడా న్యూ హైస్ని టచ్ చేస్తున్న సమయం ఇది. సో 75% ఆఫ్ ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ న్యూ హైస్, వాళ్ళ ఎన్ఏవీలు న్యూ హైస్ని టచ్ చేశాయి. సో నిన్న కూడా మనం అనుకున్నాం కొన్ని స్కీమ్స్ ఏవైతే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయో టాప్ 20 స్కీమ్స్ గురించి, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అలాగే ట్యాక్స్ ప్లానింగ్ అండ్
థీమాటిక్ ఫండ్స్లో ఏవి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయని ఒకసారి మాట్లాడుకున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఎస్ఐపీలు చేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. ఎవరైనా నేరుగా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం లేని వాళ్ళు తప్పకుండా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం F&O ట్రేడింగ్ గురించి అనుకున్నాం. సో F&Oలో చాలామంది ఎక్స్పైరీ సమీపిస్తున్న కొద్దీ ఏవైనా ఆపర్చునిటీస్ ఉంటాయని అటు ఇటు వెతుకులాడుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో నిఫ్టీ కాల్ ఆప్షన్స్ 5 పైసలు ప్రీమియంలో దొరుకుతూ ఉంటాయి. సో 5 పైసలు దొరికింది కదా అని టక్మని కొనేస్తాం. తర్వాత చూస్తే అది ఎస్టీటీ తినేస్తుంది మనల్ని. ఎలా ఎస్టీటీ తినేస్తుంది? ఇందులో 2 పద్ధతులు. ఒకటి, మనం స్క్వేర్ అప్ చేసేసి దాన్ని పొజిషన్ని న్యూట్రలైజ్ చేసేసుకుంటే ఒక రకమైన ఎస్టీటీ ఉంటుంది. 0.05 ఎస్టీటీతో తప్పించుకోవచ్చు. అదే కనుక మనం ఎక్స్పైరీ వరకు అలా వదిలేస్తే, ఎక్స్పైరీ తర్వాత కూడా ఓపెన్గా వదిలేస్తే దానికి ఎస్టీటీ ఆల్మోస్ట్ 3 times ఎస్టీటీని సెబీ రూల్స్ ప్రకారం ఎక్స్చేంజెస్ విధిస్తాయి. ఈ అంశం చాలామంది గుర్తించరు. అందుకనే మనం తరచుగా చెప్పేది F&O జోలికి సాధ్యమైనంత వరకు వెళ్ళొద్దు. సో F&O జోలికి వెళ్తే మనం రకరకాల విషయాలు నేర్చుకోవాలి. ఈ ఒక్క అంశమే కాదు, చాలా మెళకువలు ఉంటాయి. సో వచ్చిన లాభం కాస్త గోబంలోకి మారిపోతుంది. ఎస్టీటీ రూపంలో బ్రోకర్ మనకు వచ్చిన లాభాన్ని మొత్తాన్ని తీసేసి ఇంకా నెగిటివ్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలు, చిట్కాలు, మెళకువలు F&Oలో ట్రేడ్ చేసేవాళ్ళు గమనిస్తూ ఉండాలి. సో ఎస్టీటీ అనేది ఒక పెద్ద బర్డెన్ వెన్ యూ ట్రేడ్ ఇన్ బిగ్గర్ లాట్స్. సో పెద్ద లాట్స్లో కనుక మనం కొని ట్రేడ్ చేసే, ఫర్ ఇన్స్టెన్స్ నిఫ్టీకి 75 యూనిట్స్ అనుకుంటాను ఒక లాట్. 75. సో అటువంటి పెద్ద యూనిట్స్, పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ అయిన స్టాక్స్కి ఎక్కువ ఉంటుందండి. సో 75 అంటే దాని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 75 యూనిట్స్ ఈజ్ 1 లాట్ నిఫ్టీకి సంబంధించి. సో అటువంటి విధానాలు అన్నీ మనకు తెలిసినప్పుడు మాత్రం F&O జోలికి వెళ్ళాలి. ఏదో జస్ట్ అలా ప్రీమియమ్స్ చూసి ముచ్చటపడి మోజుపడి మాత్రం దయచేసి F&O ట్రేడింగ్లోకి వెళ్ళొద్దని మనమే. తర్వాత మెయిల్ రంజిత్ అడుగుతున్నారు, డెక్కన్ సిమెంట్స్ అండ్ హెస్టర్ బయో ఈ 2 డిప్స్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? యా, గుడ్ ఐడియా అండి. డెఫినెట్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. ఇందాకనే డెక్కన్ సిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, మన ఏపీకి చెందిన కంపెనీయే. కాబట్టి వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎక్స్పాన్షన్ చేసినా కానీ ఈక్విటీ మాత్రం పెంచలేదు. కాబట్టి ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్. సో డిప్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు డెక్కన్ సిమెంట్స్ విత్ ఏ 2-year వ్యూ కొనొచ్చు. Similarly, Hester Biosciences is one of the largest players in poultry and large animal based vaccines and last year they also gone ahead with good expansion. Nepal lo oka unit kuda pettunaru. So the World Health Organization nunchi manchi orders kuda materialize ayye avakasam undi. So animal vaccines lo one of the largest and strongest players kabatti even Hester Bio kuda dips lo meer tappakunda konukondi. అలాగే మనం 15th రోజు మన అనలిస్ట్ అందరూ బోత్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద వర్క్షాప్ నిర్వహిస్తున్నారు విజయవాడలో, అందరికీ తెలిసిన అంశమే. సో విజయవాడ వి కన్వెన్షన్ సెంటర్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉంది ఇది. సో అక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు నిర్వహించే ఈ వర్క్షాప్స్కి అటెండ్ కావాలనుకుంటే ఇవాళ రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే 10th వరకే ఇప్పుడున్న ప్రైసింగ్, 10th తర్వాత మళ్ళీ ప్రైసింగ్ పెరగబోతుంది. కాబట్టి అందరూ ముందుగా రిజిస్టర్ చేసుకొని ఈ వర్క్షాప్కి హాజరై ప్రయత్నం చేయండి. ఎనలిస్ట్ అక్కడ నేరుగా వస్తారు కాబట్టి మెళకువలు తెలుసుకోవడంతో పాటు మీ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటికి కూడా వాళ్ళు సమాధానాలు ఇస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ మనం ఇన్వెస్టర్ సమిట్స్ లాంటిది కాదు. సో ఇన్వెస్టర్ సమిట్స్లో మనం ఈ స్టాక్స్ గురించి మాట్లాడలేం వేదిక మీద నుంచి. ఇక్కడ అలా కాదు, మీకున్న ఇండివిజువల్ పోర్ట్ఫోలియో సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అలాగే మనం సండే కూడా అక్కడే ఉంటాం. ఒకవేళ ఎవరైనా సండే కూడా కాంటాక్ట్ చేయాలన్నా కూడా కాసేపు మార్నింగ్ సెషన్లో మనం కలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాతి కాలర్ లైన్లో ఉన్నారు, నెల్లూరు నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ 11 o'clock నుంచి మన ప్రోగ్రామ్ వచ్చే దానిలో మేము అడిగిన క్వశ్చన్స్ అది వాయిస్ సరిగా వినిపించలేదు సార్. అదేమన్నా వీలైతే రెక్టిఫై చేస్తామని జస్ట్ చెప్తున్నాను సార్. తర్వాత యూనికెన్ ల్యాబ్ స్టడీగా ఉంది కదా సార్, అది యుఎస్ఎఫ్డిఐ ఈ రిస్కులు పక్కన పెట్టి తర్వాత కంపెనీ వర్కింగ్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్ కి డిప్స్ లో బై చేయాలనుకుంటున్నాం సార్. అది అవునండి, మీరు అన్నట్లుగా మనం వేరే స్టూడియో నుంచి దీన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని 11 o'clock 12 o'clock ఇటువంటి షోస్ అన్ని కూడా అక్కడ కొద్దిగా ఆడియో ఇబ్బంది ఉంది. మీరు అన్నట్లుగా మీరు మాట్లాడే ఫోన్ కాల్ వేరే వాళ్ళకి వినపడదు, మాకు వినిపిస్తుంది స్టూడియోలో, బట్ యూట్యూబ్లో అది వినపట్లేదని చాలామంది చెప్పడం జరిగింది. కొద్దిగా టైం ఇవ్వండి, ఈలోగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. అండ్ నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ప్రస్తుతం. అనుకున్నట్లుగానే చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 9 to
3132 ఈ లెవెల్ దగ్గర ఉంది. నిఫ్టీ బ్యాంక్ కూడా 21,579. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే ఆల్మోస్ట్ 1:1, కొద్దిగా అడ్వాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో ఇవాళ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్షన్ కేంద్రీకృతమైంది. సో యూనికెమ్ ల్యాబ్స్ పరిస్థితి చూడండి, యూనికెమ్ మంచి కంపెనీనే. మీరు అన్నట్టుగా ఇది ఏంటంటే యూఎస్ ఎఫ్డిఐని పక్కన పెడితే ఇది డొమెస్టిక్ గ్రోత్ మీద ఆధారపడిన కంపెనీ. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాని ప్రకారం బ్రాండ్ వాల్యూ అంటే ప్రతి ఇయర్కి కూడా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ పోతున్న కంపెనీస్లో యూనికెమ్ ల్యాబ్ ఉందండి. కాబట్టి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. తర్వాత ఈవెన్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ మీద కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి అంటే స్టడీగా ఉంది, పెద్దగా మీకు ఇమీడియట్గా జంప్స్ అయితే రాకపోవచ్చు. లాంగ్ టర్మ్కి రెండేళ్ళు అట్లా ఉద్దేశం ఉంటే యూనికెమ్ ల్యాబ్స్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోమంటాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీళ్ళకి బ్రాండ్ వాల్యూ ఇయర్ పెరుగుతుందండి, అది పాజిటివ్ అంశం. కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. సో మిడ్ క్యాప్స్లో మనకు గెయినర్స్ లిస్ట్ చూస్తే ఏబీ మనీ టాప్ గెయినర్. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీ, 20% అప్పర్ సర్క్యూట్లో ఉంది. అలాగే యూనిటెక్ ఇవాళ కూడా పెరిగింది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ మనం పదే అనుకుంటున్నాం. యూనిటెక్ లాంటివి కూడా ఇందులో భాగంగా పెరుగుతున్నాయి. అలాగే జేఎండ్కే బ్యాంక్ 3% పెరిగింది. మెక్లియర్ రస్సెల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కంటైనర్ కార్పొరేషన్, రైల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది వస్తుంది కాబట్టి ఇది కంటైనర్ కార్పొరేషన్కి బెనిఫిట్ కాబోతుందన్న వార్తలు ఉన్నాయి. కాబట్టి కంటైనర్ కార్పొరేషన్ 2% పెరిగింది. జిందాల్ స్టీల్ 2% పెరిగింది. నౌకార్ కార్ప్, అలాగే బజాజ్ ఎలక్ట్రికల్స్, దెన్ బజాజ్ ఆటో, అదాని. బజాజ్ ఆటో పెరగడానికి ఒక కారణం ఉంది. ఒక బ్రోకింగ్ కంపెనీ బజాజ్ ఆటో స్టాక్ని మళ్ళీ రీరేట్ చేసి పెరుగుతుంది, అవుట్ పెర్ఫామ్ చేస్తుందన్న రిపోర్ట్ ఇచ్చింది. సో ఎందుకు అవుట్ పెర్ఫామ్ చేస్తుందంటే ఐషర్ మోటార్స్ కెపాసిటీ యూటిలైజేషన్ పూర్తిగా అయిపోయింది కాబట్టి. సో ఏంటి బెనిఫిట్? స్పిల్ ఓవర్ బెనిఫిట్ బజాజ్ ఆటోకి వస్తుందని, అంటే వాళ్ళ ప్రీమియం మోడల్స్కి గిరాకీ పెరుగుతుంది. బజాజ్ ఆటో రకరకాల ప్రీమియం మోడల్స్ని ఐషర్ మోటార్స్ బైక్స్తో కంపీట్ చేసే బైక్స్ లాంచ్ చేసిందండి. సేమ్ అదే టైప్ లాంచ్ చేసి. సో ఆల్మోస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి వెహికల్స్ని ఈ కంపెనీ కూడా ముందు ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా రాబోతున్నాయట. అందుకని బజాజ్ ఆటోని రీరేట్ చేసింది ఆ బ్రోకింగ్ కంపెనీ. అదాని ట్రాన్స్మిషన్ 1.6% పెరిగింది. ఒబ్రాయ్ రియల్టీ 1.6% పెరిగింది. అలాగే నష్టపోయిన స్టాక్స్ చూస్తే మనం మిడ్ క్యాప్స్లో డెల్టా కార్ప్ కరెక్షన్ చూస్తున్నాం, 4% నష్టపోయింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, TV18, సద్భావ్ ఇంజనీరింగ్, జస్ట్ డయల్, ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ నష్టాల్లో ఉన్న స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. తర్వాత కరీంనగర్ నుంచి శ్రీరామ్ రెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇద్దరు అనలిస్ట్ రికమెండ్ చేసిన స్టాక్స్ నేను నా దగ్గర అది ఒకటేమో బాలా గారు హికాల్ అండ్ సూపర్ హౌస్ చెప్పారు, మన శేషు గారేమో ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్. అవి రెండు మూమెంట్ లేకుంటున్నాయి. మరొకసారి అవి కంటిన్యూగా హోల్డ్ చేస్తున్నాం 1.5 year నుండి. ఒకసారి ఇద్దరిని చెప్పమంటారు సార్. సో ఇవి లాభాలను ఇవ్వడం లేదు కాబట్టి షిఫ్ట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ అండి. హికాల్ ఆల్మోస్ట్ అబౌట్ 240 దాకా వెళ్ళి మళ్ళీ రియాక్షన్లో ఉంది. లాస్ట్ 1.5 year బ్యాక్ అంటే ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 140-160 నుంచి పెరిగింది. సో మోర్ దెన్ 50% అప్రిసియేషన్ ఇచ్చిందంటే కరెంట్లీ మళ్ళీ క్లోజ్ టు అరౌండ్ 200 రూపీస్ ఉంది. హికాల్ ఈజ్ అ గుడ్ కంపెనీ, ఏపీఐ ప్లే అండి. వాళ్ళకి రీసెంట్లీ ఈవెన్ యూఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఏపీఐస్లో అండ్ ఇతరత్ర రాబోయే రోజుల్లో దే ఆర్ బోత్ ఏపీఐ ప్లేయర్ అండ్ క్రామ్స్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ కంపెనీ అండి, మంచి మేనేజ్మెంట్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు హికాల్ ఫర్ సమ్ మోర్ టైమ్. కానీ ఇట్లా స్ట్రాంగ్గా మనకి ఆల్మోస్ట్ 40-50% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా కొద్దిగా బుక్ చేయండి. అట్లీస్ట్ ఒక 30-50% క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మిగతా క్వాంటిటీ మనకి తక్కువ రేట్లో అండ్ యావరేజ్ కాస్ట్ చాలా తక్కువలో ఉంటుంది. దట్ యూ కెన్ రైట్ ఫర్ లాంగ్ టర్మ్. తర్వాత ఓంకార్ గురించి అడిగారండి. మీరు అన్నది కరెక్టేనండి. ఓవరాల్గా కెమికల్ స్పేస్లో ఒక టైంలో బాగా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ లాస్ట్ 1 yearలో ఏం పెరగలేదు. మీరు హోల్డ్ చేయండి. ఈసారి రిజల్ట్ కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా ఈ స్టాక్లో స్పట్ రావచ్చు. మనం ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడే లాస్ట్ కొన్ని రోజుల్లో కొంత చిన్న అప్ ట్రెండ్ వచ్చిందండి. 145 నుంచి 160 దాకా వచ్చింది. కాబట్టి ఇక్కడ 160 పైన సస్టైన్ కాగలిగితే స్పట్ వచ్చి స్టాక్ పెరగడానికి అవకాశం ఉంది. రిజల్ట్ కూడా బాగానే ఉండొచ్చు అండి. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి మనోహర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, మనోహర్ కాల్ కట్ అయింది. తర్వాత చుక్కపల్లి శ్రీవాస్తవ్ అడుగుతున్నారు, జిఎన్ఏ యాక్సిల్స్ ఈ షేర్ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఐ థింక్ ఇట్స్ ఏ డీసెంట్ ఆటో ఆన్సర్లీ అండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఎర్లీ లాస్ట్ ఇయర్లో ఇష్యూ వచ్చింది అది. బట్ వాళ్ళకు కూడా ఎక్స్పాన్షన్ అనేది బాగానే ఉందండి. దే మేక్ యాక్సిల్స్ ఫర్ హెవీ డ్యూటీ ట్రక్స్ అని వాళ్ళు ఇప్పుడు BS4 నార్మ్స్ వచ్చాయి కాబట్టి
ఐ థింక్ రెన్యూడ్ బిజినెస్ విత్ హయ్యర్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఉన్న వాటిలో ఇట్స్ డీసెంట్ కంపెనీ, యూ కెన్ బై ఇట్ ఇన్ 2 price points. ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ కాబట్టి కొంచెం మనకి ఏదైనా మంత్ ఆన్ మంత్ కానీ అట్లా ఏదైనా చిన్న డిస్రప్షన్స్ వచ్చినప్పుడు వెహికులర్ సేల్స్లో తప్పకుండా డిప్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ దీనికి ఆఫ్టర్ మార్కెట్ అనేది కూడా ఉంటుందండి. ఒరిజినల్ ఎక్విప్మెంట్ కాకుండా యాక్సిల్స్ అనేది ఒక ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద వెహికల్ విచ్ ఈజ్ ప్రోన్ టు బ్రేక్ డౌన్స్ ఆల్సో. కాబట్టి ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. ఒక 2 price pointsలో విత్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోవచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి మనోహర్. ఓకే, మనోహర్ కాల్ కూడా కట్ అయింది. వెంకట్ అడుగుతున్నారు డీమార్ట్ ఇప్పుడు కొనుక్కోవచ్చా 3 to 4 years హోల్డ్ చేసే ఉద్దేశంతో? డీమార్ట్ కొనుక్కోవచ్చండి. డీమార్ట్లో ఎందుకంటే ఈవెన్ కరెక్షన్ కూడా రావట్లేదు. ప్లస్ రీసెంట్గా అంటే ఐపీఓలో వచ్చిన అందరికి కూడా ఏంటంటే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ తట్టుకొని 600 పైన ఉంది. మీరు నెక్స్ట్ 3 to 4 years అంటున్నారు కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. ప్లస్ ఒక టైంలో ఒక 40 దాకా వీళ్ళకి ఉండేవి, ఆల్ ఆఫ్ సడన్గా 140 దాకా మనకి రావడం చూసాము. బిజినెస్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు 3 to 4 years కోసం కొనుక్కోవచ్చు అండి. నాగరాజు అడుగుతున్నారు క్యామ్లిన్ ఫైన్ హోల్డ్ చేయొచ్చా? చూడండి, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ నేను కూడా చెప్పడం జరిగిందండి. దీనికి మొన్న రిజల్ట్ బాగాలేని కారణంగా ఒక 10 to 15% హై నుంచి కరెక్ట్ అయింది. నిన్నటి రోజు కొంచెం వాల్యూమ్స్తో కొంచెం 92, 94 దగ్గరకు వచ్చిందండి. అయితే సస్టైన్ కావాలి. తర్వాత రిజల్ట్ బాగుంటేనే ఈ స్టాక్లో అప్మూవ్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఇదే లెవెల్లో ఉండొచ్చండి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఆల్రెడీ ఉంటే రిజల్ట్ వరకు చూసి రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి. ఒకవేళ రిజల్ట్ బాగాలేకపోతే మీరు ఈ స్టాక్లోంచి ఎగ్జిట్ కాండి. బ్యాంకో ప్రొడక్ట్స్ హోల్డ్ చేస్తున్నారు ప్రసాద్ 237 రూపాయల్లో 1 yearగా. అలాగే టాటా డిజిటల్ ఇండియా దీనిలో 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేశారట, డీసెంట్ రిటర్న్స్ రాలేదు. సో అంతగా పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదని మీరు అన్నట్లే టాటా డిజిటల్ ఇండియా. బట్ మేబీ రాబోయే రోజుల్లో కొంత పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. ఎందుకంటే రాబోయే డిజిటల్ ఇండియా క్యాంపెయిన్కి అనుగుణంగా ఉండే స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయండి. అదర్వైజ్ ఈ షిఫ్ట్ ఏ బెటర్ మల్టీ క్యాప్ ఫండ్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఏం చేయాలి? 237లో ఆయన 1 year నుంచి హోల్డ్ చేస్తున్నారు. యా, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. బ్యాంకో ఆల్సో క్వాలిఫైస్ యాజ్ ఎ డీసెంట్ ఆటో యాన్సిలరీ అండి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడే మనకి కొత్త నామ్స్ అన్నీ వచ్చాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆటో యాన్సిలరీ అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ డెఫినెట్లీ టర్న్ ఓవర్ పరంగా మాత్రం పెరుగుతాయండి. బట్ ప్రాఫిటబిలిటీ ఎవరైతే బ్యాలెన్స్ షీట్ బాగా మేనేజ్ చేసుకున్నారో వాళ్ళు డెఫినెట్లీ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ ట్రక్స్ ఆర్ ప్యాసింజర్ కార్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ హయ్యర్ వాల్యూ యాడెడ్ వెహికల్స్ బయటకు వస్తాయి. ఐ థింక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ కరెంట్లీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. నెక్స్ట్ 1.5 yearలో మీకు డీసెంట్ రిటర్న్ వచ్చే అవకాశం. గుంటూరు నుంచి కమల్. హలో, నేను యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు కూడా 40 రూపీస్లో తీసుకున్నాను. ఇంకొక 1 year వెయిట్ చేయగలనండి. అది హోల్డ్ చేయొచ్చా లేదా? అండ్ అలానే IFCI 32.50 కాల్ తీసుకున్నానండి ఈ మంత్, అది ఉంచొచ్చా? యాక్షన్ కన్స్ట్రక్షన్ ఆయన 50% పైన పెరిగింది. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి అంటే ఎందుకంటే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఒక 45-50 ఆ లెవెల్స్ని బ్రేక్ అనేది వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం లిక్విడిటీ ఉంది. తర్వాత ఈవెన్ స్టాక్ కూడా చూసుకుంటే ఒక 1.5 year కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి మంచి అప్ ట్రెండ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా ఉంది. ఇది ఇంకా కొనసాగొచ్చండి. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఇంకా ఈవెన్ షార్ట్ టర్మ్ టార్గెట్ అంటే 80-84 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది కొన్ని రోజులు కానీ మీరు వెయిట్ చేస్తే. ప్లస్ డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా జరుగుతుందండి కౌంటర్లో, కాబట్టి హోల్డ్ చేయండి. తర్వాత జియోజిత్ ఫైనాన్షియల్ ఇది మీరు ప్యూర్ మొమెంటం ట్రేడర్లా కనపడుతున్నారండి. లాస్ట్ ఫ్యూ డేస్లోనే ఇది 46 లెవెల్స్ నుంచి 62కి వచ్చింది. మీరు లోయర్ లెవెల్లో కొనుక్కొని ఉంటే మాత్రం దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే వర్టికల్గా పెరిగింది కాబట్టి డౌన్ సైడ్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత IFCI గురించి అడిగారు. IFCI మీరు ప్యూర్ అది ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఇందులో ఉంటుందండి. మీరు ఎంతకాలం నాకు తెలియదు. ప్రస్తుతం 32 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది. 32 ఆ లెవెల్ కానీ క్రాస్ అయితేనే IFCIలో ర్యాలీ ఉంటుంది, లేదంటే మాత్రం ఇదే లెవెల్లో హోవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ కాల్ని ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సుధీర్ కుమార్, RBL, సుజలాన్ ఎనర్జీ ఈ రెండు తీసుకుంటారంటే 1 year కోసం తీసుకోవచ్చా? ఐ థింక్ RBL డెఫినెట్లీ బై చేయొచ్చండి. సుజలాన్ ఎనర్జీ కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ టర్న్ అరౌండ్ క్యాండిడేట్, యూ క్యాన్ బై. కాకపోతే సుజలాన్లో చాలా హై లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ప్లస్ F&Oలో కూడా రీసెంట్లీ వచ్చింది కాబట్టి ఐ థింక్ అది షార్ప్ స్వింగ్స్ అనేది ఉంటాయి. కాబట్టి మీరు కొన్న తర్వాత ఎక్కడన్నా మీకు 5-7% అట్లా ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి అమ్మండి, ఎందుకంటే లోలో దొరికే అవకాశం. సో యూ కెన్ హ్యావ్ మేబీ 1 or 2 ట్రేడ్స్ అండ్ రెడ్యూస్ యర్ యావరేజ్ కాస్ట్ అని 1.5 year వ్యూతో రెండు RBL బ్యాంక్ అండ్ సుజలాన్ ఎనర్జీ రెండు కూడా ఐ థింక్ దే విల్ గివ్ ఇట్ డీసెంట్ అప్రిసియేషన్.
సో ప్రస్తుతం అరౌండ్ 540 వ్యూవర్స్ కనిపిస్తున్నారు మనకు ప్రోగ్రామ్ సంబంధించి. మీరందరూ దయచేసి వెళ్ళేలోగా ఇందులోంచి ఈ విండో నుంచి బయటకు వెళ్ళేలోగా వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ అలా క్లిక్ చేసి వెళ్ళండి చాలు. సో ఇది ఫ్రీ సబ్స్క్రిప్షనే, ఏమీ మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. యూట్యూబ్లో మన ఛానల్కి TV5 మనీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాం. సో దట్ మీకు మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే వీడియోలు మీకు యూట్యూబ్ ఓపెనింగ్ పేజ్లో కనిపిస్తూ ఉంటాయి. అంతకుమించి వేరే ప్రాధాన్యం లేదు. కాకపోతే మాకు మాత్రం కనీసం మనం ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయినా ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. వెళ్ళబోయేలోగా ఒకసారి ముందే చేయొచ్చు లేదా తర్వాత అయినా చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. తర్వాత రమేష్ అడుగుతున్నారు, JK టైర్స్, KCP సిమెంట్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ JK టైర్స్ వాళ్ళు ఒక అక్విజిషన్ చేశారండి. చేసిన తర్వాత కొద్దిగా డెడ్ బర్డెన్ అనేది పెరిగింది. అదర్వైజ్ ఇట్స్ అ డీసెంట్ కంపెనీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అందుకనే కొద్దిగా సమయం ఎక్కువ పడుతుందండి ఇది మీకు అప్రిసియేషన్ ఇవ్వడానికి. ఎందుకంటే అది ఇట్ వాజ్ ఎ బిగ్ డెడ్ బర్డెన్. బట్ కెపాసిటీ కూడా యాడ్ అయింది. బట్ EPS అక్రెటివ్ అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 18 తర్వాతనే అవుతుంది. సో ఈ కారణం వలన ఫండమెంటల్స్లోనే ఇట్స్ అ గుడ్ కంపెనీ విత్ అ స్ట్రాంగ్ ఫండమెంటల్. బట్ అక్విజిషన్ రీసెంట్లీ చేశారు కాబట్టి కొద్దిగా డెడ్ బర్డెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్. కొద్దిగా పేషెన్స్తో ఉంచుకుంటే నెక్స్ట్ 1.5 ఇయర్లో మీకు ఒక డీసెంట్ అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, తాడిపత్రి నుంచి రంగనాథ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి రంగనాథ్. సార్, సింఫోనీ వచ్చేసి మేము 1300 బై చేసినాం. ఇప్పుడు అకౌంట్స్లో 10% అబౌవ్ ప్రాఫిట్లో ఉన్నాము. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఇంకా ఏమైనా ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అలాగనే చెప్పండి సార్. అట్లే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా ఈ రేట్లో బై చేస్తే ఏమైనా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, సింఫోనీ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సింఫోనీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. సమ్మర్ సీజన్ ఇప్పుడే మొదలైంది అండ్ సమ్మర్ దిస్ టైమ్ ఈజ్ ఇంటెన్స్లీ హాట్. చాలా హాట్ సమ్మర్స్ ఉన్నాయి అండ్ యూజువలీ దీనికి ఒక సైక్లికల్ సీజనల్ ప్లే ఉంటుందండి. సో మనకి నెక్స్ట్ 1 or 2 quarters సింఫనీ సేల్స్ అనేది గణనీయంగా పెరుగుతుంది అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అండ్ లాస్ట్ 1 or 2 yearsలో వాళ్ళు నాట్ ఓన్లీ సమ్మరే కాకుండా కొద్దిగా వాళ్ళు ఈవెన్ క్లైమేట్ వైజ్ కూడా డీరిస్క్ చేసుకుని రౌండ్ ది ఇయర్ బిజినెస్ కూడా వాళ్ళు ప్లాన్ అనేది ప్రిపేర్ చేశారు. ఇట్స్ అ గుడ్ కంపెనీ, సో యూ షుడ్ హోల్డ్ ఇట్ అట్లీస్ట్ 1 or 2 more quarters. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొంటే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందా? వీ డోంట్ నో అండి. బట్ ఈ రేట్లో డెఫినెట్లీ యూ కెన్ బై. మల్టీ బ్యాగర్ అవుతుందా కాదా అని తెలియదు. బట్ ఇఫ్ యూ కెన్ గెట్ అబౌట్ 20-25% కంటిన్యూస్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మల్టీ బ్యాగర్ అండి. సో మనం ఒక 50 రూపాయలు కొంటే అది 500 కావాలనే వ్యూతో కాకుండా తప్పకుండా కొనండి. 1 or 2 ప్రైస్ పాయింట్స్లో మేబీ విత్ 10-12% డిఫరెన్స్. రాబోయే 2-3 yearsలో సమ్ బ్యాంక్స్ డెఫినెట్లీ SBI కానివ్వండి, PNB, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి 4-5 బ్యాంక్స్ చిన్నవి కూడా విలీనమయ్యే అవకాశం ఉంది. ఇటువంటివి మాత్రం రాబోయే 2-3 yearsలో మంచి ఈ NPA ఇష్యూ ఒకసారి అడ్రస్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీటిలో మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం. ప్రవీణ్ శ్రీరామ్ అడుగుతున్నారు, విప్రో అండ్ సువెన్ లైఫ్ గత కొద్ది సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు 15% ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? సెల్ చేసి ఏదైనా ఆటోమోటివ్ FMCG స్టాక్స్లోకి షిఫ్ట్ కావటం మంచిదా? ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. మీరు డెఫినెట్లీ 2 లగార్డ్ కౌంటర్స్లో ప్రాఫిట్స్లో ఉన్నాయని చెప్పారు. ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ షిఫ్ట్ ఓవర్ టు మేబీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి. లైక్ సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ మీరు చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, RBL బ్యాంక్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి రియాక్షన్ లేకుండా పెరుగుతున్నాయి. సో అటువంటివి ఆ రంగంలో డెఫినెట్లీ కొన్ని NBFCs కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అదొకటి ఆటోమొబైల్ యాన్సిల్, ఒకటి కెమికల్ అండ్ ఫైన్ కెమికల్స్ అండ్ బ్రాండెడ్ అపారెల్స్ అండ్ గార్మెంట్స్. రీసెంట్లీ మన అరవింద్ ఇటువంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం. సియరామ్ సిల్క్ మిల్స్, వర్ధమాన్ టెక్స్టైల్స్. సో డెఫినెట్లీ అటువంటి రంగాల్లోకి మీరు ప్రాఫిట్లో ఉన్నా అంటున్నారు ఈ రెండిట్లో, విప్రో అండ్ సువెన్లో. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసి వాటిలోకి షిఫ్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా బజ్జింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. AB మనీ, వైజ్మన్ ఇండస్ట్రీస్, గ్లోబ్ ఆఫ్షోర్, అలాగే ప్రోజోన్ ఇంట్యూ, టెక్నోఫ్యాబ్, మ్యాస్టెక్ ఇటువంటి కౌంటర్స్లో మనకు వెబ్ సోలార్, అలాగే చాలా కంపెనీస్, ఇన్ఫ్యాక్ట్ IB వెంచర్స్, యూరో సిరామిక్స్ ఇటువంటి కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ బజ్జింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? ట్రేడింగ్ పరంగా అయితే ఈరోజు కొంచెం మెటల్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ వీక్ ఉండొచ్చు అండి. వాటిలో ఇంతకుముందు అన్నట్టుగా సెల్లింగ్ చేయమంటాను. బయింగ్ విషయానికి వస్తే మాత్రం అది ఇంట్రాడే కోసం కాకుండా పొజిషన్ ట్రేడర్స్ మిడ్ క్యాప్ వైకే బై చేయమంటాను.
ప్రస్తుతానికి టాటా స్టీల్ని ర్యాలీస్లో సెల్ చేయండి, 486 ఆ లెవెల్ దాకా రావచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు మైనస్లో ఉంది, ఇంకా వీక్ కావడానికి అవకాశం ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు తర్వాత ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని కూడా ర్యాలీస్లో ఇంటర్డే ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసుకోమంటాను. అయితే రిలయన్స్ మాత్రం ఇప్పుడిప్పుడే డే ఐస్కి వస్తుంది. ఇది అరౌండ్ 1440 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్కి కొంచెం దీంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money. ట్రేడింగ్లో చేతులు కాలుతున్నాయా? ఇంట్రాడేలో నష్టాలు పెరుగుతున్నాయా? నిపుణుల సలహాతో మెళకువలు నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకుని లాభాల పంట పండించే లాంగ్ టర్మ్ స్టాక్స్ ను పిక్ చేయండి. మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్షాప్. ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్టులంతా మీ దగ్గరికే వస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. ఏప్రిల్ 15వ తేదీన శనివారం. వేదిక బి కన్వెన్షన్, బెన్ సర్కిల్, విజయవాడ. వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్